ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్థకత కలుగుతుందని, మానవుడు ధర్మ మార్గాల్ని అనుసరించినప్పుడే ఆ ముక్తి లభిస్తుందని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, కాకినాడ జిల్లా 3వ అడిషనల్ జడ్జ్ పి కమలాదేవి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పీఠానికి సంబంధించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పీఠాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసంగం చేశారు. అశేషంగా భక్తులు సభలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ఎన్డీవి వర్మ, ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. అందుచేత ఈ తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. విశ్వమనకు ఈ స్థితిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను కారణం చేసుకుని ఆవిర్భవించేటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవుడిని భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ స్థితిలో తెలియబడినటువంటి మానవుడికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మికత్వము ఈ అంశాలు